మీరు చెప్పిన విజయప్రసాద్ రెడ్డి జుట్టుకి నాకు చాలా కోపదారి మనిషి మీకు తెలుసు. అడ్డంగా దొరికిపోయి సమాజాన్ని, ఇటు జర్నలిస్టులను, ఇటు క్రైస్తవ సమాజాన్ని, క్రైస్తవులను ఇంకా ఏం ప్రూవ్ చేద్దామని అనుకుంటారు మీరు? చాలా మైకుం సార్, నాకేం తెలియదు. దొరికిపోయినప్పుడు ఆ ఆలోచన ఉంటుంది, నాకు దొరకలేదు కదా. దొరకడానికి మేము చేసుకోలేదు కదా, ఎవడో చేశాడు కదా. నా మీద తప్పుడు కేసులు పెట్టి లోపల పెట్టారు కదా అన్యాయంగా. నా వాదన నాది, మీ అభిప్రాయాలు మీవి. మీ అభిప్రాయాలతో నేను ఏకీభవించే అవసరమే లేదు ఎప్పటికీ. అమ్మా సుష్మా గారు, మీరు నమ్ముతుర్రా? ఇప్పటికైనా నేను నమ్ముతుర్రా? నేను నమ్మను. నమ్మదురా, అడుగు తిను. అడగండి, అడగండి, హ్యాపీగా అడగండి. ఆవిడ కూడా వచ్చారు హాస్పిటల్ కి, వైజాగ్ హాస్పిటల్ కి వచ్చింది తను కూడా. కొంటే లంగమ్మ ఏ ఉద్యోగం చేసుకున్నా 30,000-40,000 వస్తాయి. ఎవరికి? మీకు. నాక ఏమవసరం ఉంది నాకు ఉద్యోగం చేసి? నాకు ప్రజల కోసం ప్రజల మీద పడి ప్రజల దగ్గర అన్యాయంగా డబ్బులు వీకి దశమ భాగం పాడేరు నియోజకవర్గం చేస్తే చీరలు పరచాలనా? ఎవరు? ఆ చీర ఇతగాడు ఏం చేస్తాడు? ఆ చీర పరిచేదాకా మెల్లగా నడుస్తాడు ఇట్లా. అవును, నా పత్తిగా నీలో చాలా చిత్రాలు ఉన్నాయిరా, ముందు ముందు చాలా చూపిస్తలే. వాళ్ళు నడవమండి సార్, మెల్ల నడవండి సార్, వాళ్ళు పరుస్తున్నారు. నిజంగా ఇదంతా డ్రామా అయితే ఆ ప్రజలు సిగ్గుతో తలదించుకోరా? ఇంకేముంటది? మీరు మీ మైండ్ సెట్ తో నేను ఉండాలంటే కుదరదు కదా. మీ మైండ్ సెట్ వేరు, నా మైండ్ సెట్ వేరు. బ్రెయిన్ విషయంలో నీకు నాకు తేడా ఉంది. నీ బ్రెయిన్ లో ఒకే సినిమా ఆడుతుంది, నాది మల్టీప్లెక్స్ బ్రెయిన్. 4 సినిమాలు ఎట్ ఏ టైం ఆడుతూనే ఉంటాయి తెలుసు. మైండ్ సెట్ అండి. నేను డ్రామాలు చేస్తా, నేనంతా పిచ్చి పిచ్చి చేశాను. ఈ ఎడిటెడ్ వీడియోలు, కట్టింగ్ వీడియోలు అన్ని కార్లకి దిగేది వచ్చే సినిమా తీసినావు మొత్తం. మాట్లాడుతున్నా మీరు అక్కడెక్కడో చెట్టల్లో నిలబడి కనబడతాం, ఒకసారి కనబడతారు కదా. అదేంది? అది ఎడిటింగ్ లో మిస్టేక్ జరిగిన ఎడిటింగ్ లో మిస్టేక్. అది ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరు ఇద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. జూబ్లీ హిల్స్ ఎన్నికలప్పుడు అడవిడి చేసినావు, డ్రామా చేసినావు నువ్వు. పాస్టర్ అజయ్ అజయ్ పాస్టరేనా? అజయ్ పాస్టర్ చర్చ్ ఉందా? మీరిద్దరు తోడు దొంగలు అని కూడా అన్నారు బయట. ఊర్లో ఎంత మేము చాలా పెద్ద ఎదవలం అండి. నంబర్ 1 ఎదవా, నంబర్ 2 ఎదవా. అదేంట్రా నన్ను పిలిచి అవమానిస్తాను? నువ్వు నంబర్ 1 నాకివ్వు. సరే అండి. ఏనుగు వెళ్తుంటే 1000 కుక్కలు మరుగుతాయి. కుక్కలకి సమాధానం చెప్పాల్సిన పని వెనక్కి మీద ఖచ్చితంగా నేను అజయ్ ఏనుగులమే. ఏనుగులు లాంటి సింహాలు లాంటి వాళ్ళమే. సింహాలు లాంటి తోకలు ఉన్నాయా మీకు? తోకలు ఎందుకుంటే స్వభావం, నేచర్, మైండ్ సెట్. నేనున్నా వీడు జైలు నుంచి రాడు అని కొంతమంది అన్నారు. బయటికి వచ్చినా వీడు ఒకటి అంత దుర్మార్గుడు, అది మీ అభిప్రాయం. వీడొక పరమ లుచ్చా తుచ్చా గుచ్చా ముచ్చగాడు, పచ్చి మోసగాడు. చిన్న కరెక్షన్, మంచి వ్యక్తిగా మారాల్సిన అవసరం లేదు, మంచి వ్యక్తినే. ఇది నా ప్రజలు నమ్మారు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. సుప్రియ నమ్మిందా? ఖచ్చితంగా. సుప్రియ ఖచ్చితంగా. సుష్మా ఖచ్చితంగా. అంటే మీ డాడీకి ఇద్దరు పిల్లలు అన్నమాట. ఈ మొగోళ్ళందరూ అంతే, అస్సలు నమ్మకూడదు. ఇల్లు మడిపోను. సుప్రియ ఎందుకు విడిపోయింది నీతోటి? పిల్లలున్నారు, రాజకీయంగా వెళ్తున్నాడు, ఆ మచ్చ ఎందుకు అని పెద్ద మనసు చేసుకుని సపరేట్ అయ్యాం. ఏమి తెలియనట్టుంటావు నువ్వు, పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఒకసారి ఫోన్ చేయమని మాట్లాడతా, ఖచ్చితంగా మాట్లాడిస్తా. ఇప్పుడు అంటే మీరు వదిలేసిన ఆవిడతో మాట్లాడుతారు అంటే మీరు వదిలేసినట్ట వదిలేనట్ట? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. హలో చెప్పండి ప్రియా, ఒకసారి క్రాంతి గారితో మాట్లాడు. నమస్తే అమ్మా. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. అయన్నొద్దు, ఇంటికి రా. అభినయ్ దర్శన్ మీద 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు అని ఒక వాదన ఉన్నది. ఇప్పుడు మీరు డివర్స్ తీసుకున్నారా ఈయనతోటి? అవునండి. డివర్స్ తీసుకున్నాక కూడా మీరు ఇప్పుడు ఈయన కాల్ చేయగానే ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? అంటే అది కాల్ యాక్షన్ గా లిఫ్ట్ చేసాను, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటుంది. లీగల్ గా అంటే జనరల్ గా అయితే ఒక వ్యక్తితో డైవర్స్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడడానికి ఇష్టపడాం కదా వద్దనుకున్న తర్వాత. అంటే మ్యూచువల్ గా విడిపోయాము. మ్యూచువల్ గా అంటే పర్పస్ అంటే ఎట్లా? పర్పస్ ఏం లేదు. కొంటే లంగమ్మ
సరే అండి, ఓకే, థ్యాంక్ యూ. ఓకే. అంటే ఎక్కువ మాట్లాడి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నేను. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన